8వ రోజు రాత్రి 9:15. నా ఫస్ట్ నామినేషన్ నిఖిల్. మీ క్లాన్కి ఒక్క రెస్పాన్సిబిలిటీ వచ్చింది, దట్ వాజ్ కుకింగ్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మీ క్లాన్ వాళ్ళు ఎందుకు చేయలేదు, పక్క క్లాన్ వాళ్ళు ఎందుకు చేశారో నాకు తెలియదు. దెన్ లంచ్కి వచ్చేసరికి అందరూ రెడీ అయిపోయి అందరూ కూర్చున్నాం, ఖాళీగానే ఉన్నాం. అయినా లంచ్ కోసం అనేసి ఒక ప్రిపరేషన్ జరగలేదు. నేను యాక్చువల్లీ ఈ పాయింట్ బేబక్కని అడిగాను. బేబక్క నాకు చెప్పింది నాకు చెయ్యాలి అని లేదు, నేను చెయ్యను అని చెప్పేశాను అని. బేబక్క ఉండుంటే నాకు ఆవిడకు ఆ పాయింట్ ఉండేది. కానీ ఒక చీఫ్గా నేను నెక్స్ట్ మిమ్మల్ని అడగాలి. సో బేసిక్లీ ఇప్పుడు బేబక్క లేదు కాబట్టి నేను బ్లేమ్ తలుచుకోలేదు. బ్రేక్ఫాస్ట్ మొన్న నైట్ డిసైడ్ అయినప్పుడు అక్క తీసుకుంది. బట్ పీపుల్ అది జనాలు చూస్తారు, కానీ పొద్దున్న వచ్చేసరికి నేను రెడీ అవ్వాలన్నట్టు వెళ్ళినప్పుడు సీత వాజ్ దేర్. యాక్చువల్లీ థ్యాంక్ యూ సీత. ఫుడ్ అనేది దానికోసమే అందరు కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆ టైంలో హెల్ప్ చేసినందుకు. అండ్ మాటలు కూడా కొంచెం హర్ట్ అయ్యావు నువ్వు, అది నీ తప్పు కాదులే. ఎవరు పర్పస్గా ఫుడ్ పెట్టకుండా ఆడాలి అనుకోలేదు అక్కడ. అండ్ దెన్ అది లంచ్ ఎందుకు జరగలేదు అనేది అడిగితే లంచ్ ఇందుకే జరగలేదు, ఎందుకంటే వీ వేర్ ఆల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ అండ్ ఇన్ ద యాక్టివిటీ రూమ్. నేను చెప్తుంది ఏంటంటే, లేదు మాకు ఉన్నదే ఒక పని, అట్లీస్ట్ కనీసం లంచ్ అయినా చేసి పెట్టండి. అక్కడ చేసి పెట్టడానికి టైం ఎక్కడుందన్నా? చాలా మంది ఆ 2 గ్యాప్ లో చాలా టైంలో అందరూ నువ్వు నిన్న ఒక్కరోజు పాయింట్అవుట్ చేస్తున్నావు. దానికి ముందు నుంచి కిచెన్ నేనే చూసుకుంటున్నాను కదా, అప్పటి నుంచి అందరూ ఆకలి నాకు గ్యాప్ వచ్చినప్పుడు నాకు పాయింట్ లేదు. నిన్న జరిగిన దాంట్లో నేను చెప్తున్నా అంతే. సీత, ఇప్పుడు నేను చెప్పే పాయింట్లో వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ ఏంటంటే, నువ్వు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటావు ఆర్గ్యుమెంట్లో అండ్ బ్రేక్ చేస్తూనే ఉంటావు, ఎదుటి వాళ్ళ మాట వినవు. సో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు నన్ను బ్రేక్ చేస్తావంటే నా పాయింట్ని ప్రూవ్ చేసినట్టే, అది ఫస్టే చెప్పేస్తున్నా. సో మై ఫస్ట్ పాయింట్ ఇస్, నీకు హర్ట్ అవ్వడం, నీకు నీ ఫీలింగ్స్ అవ్వడం నీ హక్కు. దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. కానీ నువ్వు అది చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అది వినాల్సింది కూడా ఉంది. స్టార్ట్ అయ్యాక నాన్ స్టాప్ ట్రైన్ లాగా వెళ్ళిపోవడం కాదు. నీ మాటలే నువ్వు చెప్పేసి హార్ట్లో ఉన్నదంతా లైట్ అయిపోయింది నేను చెప్పేసి వెళ్ళిపోతా అనడం కాదు. సెకండ్ పాయింట్, మీకు టాస్క్ది నిజంగా క్లారిటీ లేదు. చాలా సార్లు ఇప్పుడే అడిగారు టాస్క్ ఏంటి టాస్క్ ఏంటి టాస్క్ ఏంటి. టాస్క్ అంటే గేమ్స్ ఆడడం కాదు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇంట్లోకి వచ్చాక అందరూ ఒక హౌస్లో ఉండాలి, ఒక హౌస్ నీట్గా ఉండాలి, ఇవి జరగాలి. దానికి కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుని మేము యునైటెడ్గా ఉందాం అని అనుకునేది రెస్పాన్సిబిలిటీ. కానీ బిగ్ బాస్ సపరేట్గా పిలిచి మీరు విన్ అయ్యారు, మీరు వాళ్ళకి ఇవి స్ప్లిట్ చేయండి అన్నప్పుడు ఆ గ్రూప్ మీద ఆ క్లాన్ మీద పడే టాస్క్ అది. అండ్ మీరు చేయాలి, మీకు ఒక క్లీనింగ్ టాపిక్ మీద వచ్చినప్పుడు ఆ టాపిక్ మీదే, ఆ టాస్క్ మీదే. ఆ టాస్క్ నేనేంటి దేనికోసం వచ్చానంటే, మీరు బిగ్ బాస్లో వెకేషన్ కోసం రాలేదు. సో అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ తీస్తారు. నేను దీనికోసం వచ్చానా దానికోసం వచ్చానా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేని నుంచి అయినా, డస్ట్బిన్లో నుంచి అయినా, దేని నుంచి అయినా తీస్తా. డస్ట్బిన్ అంటే అరే అక్కడ క్లీన్ ఉంది, చేయి పెట్టి లోపల నేను హ్యూమిలియేట్ అయ్యేది అంటే నేను. ఇంకోటి ఏంటంటే, స్టార్టింగ్ నుంచి ఈగో అనే విషయం డ్రాగ్ చేస్తూనే వస్తున్నారు. అండ్ మీరు ప్రతి దానికి నేను నా ఫీలింగ్స్లోనే తీసేసుకుంటా అంటే దట్ ఈస్ నాట్ నా ప్రాబ్లం కాదు అది. ఓకే, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. మొన్న మీ టవల్ ఆదిత్యన్న వాడారు కదా, అది టవల్ మీరు ఒత్తుక్కొని వాడుకోవచ్చు కదా, మరి ఎందుకు ఆదిత్యన్న దగ్గరకు వచ్చి అంత గొడవ చేశారు? నీకెలా నీ టవల్ వాడితే నచ్చదో, నాకు అలా ఒకరు చెత్త బుట్టలో చేయి తీసి పెడితే నచ్చలేదు. అది నాకు చాలా నా పర్సనల్, నేను నిన్నేం అనట్లే, నువ్వు నన్ను హ్యూమిలేట్ చేసావు అనిపించలే, నాకు అనిపించింది నువ్వు మంచితనంగానే తీసి పెట్టావేమో, నువ్వు చేస్తావేమో, నీ చేయికి దుమ్ము తగిలినా నువ్వు తీసి పెడతావేమో, అంత ఉన్నదాన్ని టవల్ కూడా వాడచ్చు. మరి వాడలేనప్పుడు ఇంకొకరి నుంచి నువ్వు అది ఎక్స్పెక్ట్ చేయకూడదు, అది యాక్సెప్ట్ చేస్తారని. మీకు టాస్క్ రెస్పాన్సిబిలిటీ క్లారిటీ మీకు ఎలా
ఎలా ఉందో నా క్లారిటీ నాకుంది. నాకేమి మీ క్లారిటీ నన్ను ఇంక్లూకేట్ చేసుకోమని చెప్పలేదు. ఎవరి క్లారిటీ వాళ్ళకు ఉంది. మీకు నా క్లారిటీ నచ్చలేదు, మీరు నన్ను నామినేట్ చేయండి, ప్రాబ్లం లేదు. కానీ మీకు లేదు, మీ క్లారిటీ లేదు అని అనక నేను తప్పు చేస్తే ఐ విల్ సే సారీ. నేను తప్పు చేస్తే సారీ చెప్తా, అది నా పర్సనాలిటీ. తప్పు చేయకపోతే నేను తగ్గను. అండ్ ఈగో పాయింట్ నిన్న నేను తేలేదు నాగార్జున సార్ ముందు, మీరు స్టార్ట్ చేశారు వెళ్ళి నిల్చొని. ఈమె ఈగో ఇది అనింది సార్, ఈమె రిసీవ్ చేసుకోలేదు, రిసీవ్ పాయింట్లో లేదు ఇది అన్నారు. నాకు చాలా మందితో బాండ్ ఉంది, చాలా మంది జోక్స్ వేస్తే నేను తీసుకుంటాను, నా బాండ్ బట్టి ఉంటుంది అది. సో నాకు అది రాంగ్ అనిపిస్తే నేను నిల్చుంటా, మీకు అందరికి రైట్ అనిపిస్తే నిల్చోండి. నాకు రాంగ్ అనిపిస్తే నేను ఒంటరిగా అయినా నిల్చుంటా. అది 100 మంది నా ముందుకు వచ్చి నువ్వు తప్పు అన్నా నాకు రైట్ అనిపిస్తే, నా హార్ట్కి రైట్ అనిపిస్తే అది రైటే. దట్స్ ఆల్ ఐ వాంట్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ని నామినేట్ చేయాలనుకున్నా బికాస్ ఆఫ్ ఎందుకంటే బేబక్క వాళ్ళ క్లాన్ బ్యాండ్ని తీసి పడేశారు, కొంచెం వీక్ అనిపించింది చీఫ్గా. బట్ బేబక్కని చూసి అండ్ మణికంఠని చూసి నాకు అనిపించింది ఏంటంటే మీ క్లానే వీక్ ఉంది, మీరు కాదు. మణికంఠ నామినేట్ చేస్తున్నా. నిన్న మాట్లాడినప్పుడు మణికంఠ చెప్పాడు సర్వైవల్ ఇన్స్టింక్ట్ కోసం నేను నయనితో వెళ్ళి నన్ను మీ టీంకి తీసుకోండి అని చెప్పారు. అది నాకు మీ చీఫ్కి బ్యాక్ స్టాప్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ మీ టీం ఆల్రెడీ స్మాల్, అంటే మీరు స్ట్రాంగ్ క్లాన్లో ఉండాలి అండ్ క్లాన్ కోసం ఆడాలి. బికాస్ మనం ఇప్పుడు క్లాన్గా ఆడుతున్నాం, ఇండివిజువల్ కాదు, మీకు తెలుసు. అందుకోసం మన టీంని మనం నామినేట్ చేయడానికి లేదు. అది నా పాయింట్. సో పృథ్వీ, నీకు అర్థం కాలేదనుకుంటా. ఫస్ట్ నేను 2 సైడ్లు పిచ్చింగ్ చేస్తూ వెళ్తున్నా. ఇది సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ థింగ్. సో నేను నైనికా దగ్గరికి వెళ్ళి పిచ్చింగ్ చేస్తున్నాను, నిఖిల్ దగ్గరికి వెళ్ళి పిచ్చింగ్ చేస్తున్నాను. అప్పటికి నాకు నిఖిల్కి ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. సర్వైవల్, ఈ గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ సర్వైవల్. ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్, సర్వైవల్ ఇస్ డిఫరెంట్. సో నేను క్లాన్ టు క్లాన్ మూవ్ అవ్వాలి, నేను ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నేను నామినేషన్లో ఉన్నా, నాకు ప్రతి ఒక్క ఛాన్స్, ప్రతి ఒక్క పాయింట్ కౌంట్ అవుతుంది. సో ఈ సింపతి సీక్ అనే కార్డ్ ఏదైతే వచ్చిందో, నేను సింపతి సీక్ కోసం వచ్చి ఉంటే కనుక నేను ఖచ్చితంగా ముందు రోజే అంత ముందు ఏడ్చి నాకు ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పేవాడిని. కానీ కాదు, నేను హోల్డ్ చేశా. బట్ మీరు నన్ను కావాలి చెప్పండి నువ్వేంటో తెలియాలన్నప్పుడు బర్స్ట్ అవ్వాల్సిన టైంలో నేను బర్స్ట్ అయిపోయా. సో దట్ ఈస్ నాట్ ఎ సింపతి, ఇట్ ఈస్ అన్ అవుట్ బర్స్ట్. సో నాకు ఎవ్రీ పాయింట్ కౌంట్ అవుతుంది, నేను సర్వైవ్ అవ్వాలి. కాబట్టి నేను క్లాన్ టు క్లాన్ మారడంలో తప్పేం లేదు అందులో. సో మీకు అది అర్థం కాలేదేమో బేసికల్లీ. బట్ నాకు క్లారిటీ ఉంది, చీఫ్స్కి క్లారిటీ ఉంది, సో జనాలకి కూడా క్లారిటీ ఉంది. ఓకే, నా ప్రకారం ఏంటంటే అది ఇంకా క్లాన్లో ఉంటే వాళ్ళకి లాయల్గా ఉండాలి. ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇప్పుడు. అయ్యో, నేను డే 1 నుంచి స్ట్రాంగ్ అండి. మీకు అర్థం కావట్లేదు ఏంటంటే నేను డే 1 నుంచే స్ట్రాంగ్. బట్ ప్రతి మనిషి ఒక పారామీటర్ దగ్గర బ్రేక్ అవుతారు. నేను బ్రేక్ అయినంత మాత్రాన నేను వీక్ అయితే కాదు. డే 1 నుంచి నేను స్ట్రాంగ్. బట్ కాకపోతే వీక్ అయిన మూమెంట్ని నేను పుంజుకోవడానికి నాకు 2 రోజులు పట్టింది అంతే. అవునవును. మై సెకండ్ నామినేషన్ ఇస్ అంతులేని వీరులు చీఫ్. ఎందుకంటే ఐ ఫీల్ పర్సనలీ మీరు చీఫ్గా ఫెయిల్ అయ్యారు అనిపిస్తుంది ప్రకారం. ఎందుకంటే కన్ఫెషన్ రూమ్లో అఖండ చీఫ్ పెట్టినప్పుడు అట్లీస్ట్ రిక్వెస్ట్ చేయాల్సింది, చేయలేదనుకుంటా. సో యూఆర్ అగ్రీడ్ ఫర్ దట్. అగ్రీ అయిన తర్వాత మీరు వచ్చి అంటే మీ టీంలో చాలా ఎమోషనల్గా ఉన్నారు. నేను టేబుల్లో ఉన్న వాటర్ మెలన్ తినేసి టేబుల్లో పెట్టిన, గేమ్ ఆడతారా లేదా అని ఎవరు తెలియదు. నేనే వెళ్ళి ఒక 1 అవర్ తర్వాత నేను వెళ్ళి తీసి పెట్టాను. సో నాకు క్లియర్ అయింది మీరు గేమ్ ఆడట్లేదు. సో ఐ థింక్ మీరు మీ టీంతో కన్వే అవ్వడానికి మీరు ఫెయిల్ అయ్యారనిపించింది. నాకు తెలిసి మనకి టాస్క్ వచ్చింది కదా అని అరే మేము పని చేయాలి మీరు చేసుకోండి అలా నేను అనలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా పని వస్తే ఫస్ట్ నేను అది చేస్తాను. పాయింట్ ఎప్పుడు వచ్చింది, బాటిల్ తీయడమో కానీ కిచెన్ డిపార్ట్మెంట్లో కిచెన్కి అడగడం, క్లీనింగ్ డిపార్ట్మెంట్కి అడగకుండా ఉండడం, అప్పుడు పాయింట్ ఇది రేజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ మీరు బయట ఉన్నప్పుడు 4 గ్లాసెస్ నేనే మీ చీఫ్ ముందు నుంచి తీసి పెట్టా అక్కడ. నేను దానికి ఏం చెప్పలేదు, అరే మీ చీఫే చూడట్లేదు, మీ చీఫ్ ఇన్హ్యూమన్ హ్యూమిలేట్ చేస్తుంది నన్ను చెప్పలేదు. యష్మి గారు చూసారు నేను 4 గ్లాసెస్ తీసిన. అది మీరు జోక్లో అనొచ్చు అనకపోవచ్చు, నాకు మీ ఇంటెన్షన్ ఏమని అనిపించింది, నేను అది తీసి పెట్టేసిన. మీకు రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది, మొత్తం అంత గొడవ అయ్యి మొత్తం కొట్టేసుకొని తిట్టేసుకొని అంత ఏడ్చి ఆ డిస్కషన్ తర్వాత మీకు రియలైజేషన్ అరే అది తప్పు అయిపోయింది సారీ అనడం, అది హ్యూమిలేషనే. జోక్ చేశారు ఓకే, కానీ ఇంటెన్షన్ ఏంటి అది చేసేటప్పుడు? వాట్ ఈస్ దట్ జోక్? అగైన్ ద డస్ట్బిన్ థింగ్, అది అక్కడ నుంచి జరగట్లేదు కదా, జోక్ కాదు ఇప్పుడు. సో ఇట్ వాజ్ ఇంటెంటెడ్.
ఎస్ ఇట్ అది intentional. వాస్ ఇంటెంటెడ్. ఇఫ్ యు ఆర్ క్లీన్ అండ్ ఫైన్, మీరు వెళ్ళి తీసి పడేస్తారు దాన్ని అక్కడ. పడేసినారు. దానికి ముందు ఎంత మాట్లాడారు, తర్వాత ఎంత మాట్లాడారు దానికోసం మీరు. ఇప్పుడు కూడా నేను ప్లేట్ మనమే పెడుతున్నాం ప్లేట్, అక్కడ టేబుల్ పెట్టట్లేదు, ఎందుకంటే మీరు తీయట్లేదు టేబుల్ నుంచి. మీరు కంప్లీట్లీ మీ వర్క్ చేయట్లేదు చెప్తున్నాను నేను. అర్థమైంది మీకు? అది చేయాలని లేదు కాబట్టి చేయట్లేదు అంతే. దిస్ ఇస్ సిల్లీ. ఎందుకు చేయట్లేదు? డైనింగ్ టేబుల్ ప్లేట్ ఉంటే అది క్లీనింగ్ కదా. ఇప్పుడు డైనింగ్ టేబుల్ లో ప్లేట్ ఉంటే అది క్లీనింగ్ కదా. ఎందుకు పెట్టాలి బ్రో? అరే సీత ఒక్క నిమిషం. ఎందుకు పెట్టాలి బ్రో? నేను ఎందుకు పెట్ట? నా లగ్జరీ నాకు అదే. మీ పని అవ్వకపోతే చెప్పండి. పని అవ్వట్లేదు కాదు. ఒక బౌల్ లో వాటర్ మెలన్ తిన్న తర్వాత కూడా ఆ బౌల్ లో తినాలని రూల్ ఉందా మీకు? కాదు కదా, మీరు వేరే బౌల్ తీసుకోవచ్చు కదా అక్కడ. తిన్నారు కదా, మీకు మీ లగ్జరీ రాలే. అది మా ఇష్టం, మేము ఎప్పుడైనా చేసుకుంటాం. మరి మీకు వర్క్ ఎందుకు ఇచ్చారు? మీకు వర్క్ ఎందుకు ఇచ్చారు? మీకు ఇష్టం వచ్చినప్పుడు చేయాలంటే కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు కుకింగ్ చేస్తే ఎప్పుడు తింటారు? హ్యూమన్లీ కొన్ని దొరుకుతుంది నాకు. హ్యూమన్లీ కొన్ని పాసిబుల్. హ్యూమన్లీ ప్రతి చోట 5 మెంబర్స్ ఉంటాయి కదా. 5 మెంబర్స్ అదే గేమ్, అదే బిగ్ బాస్. ఇప్పుడు 5 మెంబర్స్ మేము పని చేయడం ఇస్ నాట్ బిగ్ బాస్. నేను అది ఒప్పుకోను. ఇప్పుడు అక్కడ వర్క్ సెపరేట్ గా ఎందుకు డివైడ్ చేశారు? వాళ్ళైనా మీ పర్సనల్ కప్స్ డివైడ్ చేశారు. అక్కడ వర్క్ అనేది ఎందుకు సెపరేట్ గా డివైడ్ చేశారు? వర్క్ అనేది కన్ఫెషన్ రూమ్ లో పని కదా, అది పని చేయాలని పని చేశారు. హౌస్ రెస్పాన్సిబిలిటీ చేస్తాము. 2 కప్స్ అక్కడ ఉంటే తీయలేదు, తర్వాత తీసినా క్లీన్ చేసినాము. చేయకపోతే ఎవరు చేయలేదు? నేనే చేసిన నా కప్స్ ని. ఇప్పుడు తినేసి మనం ప్లేట్ పెడితే మీరు తీసుకెళ్తారు అక్కడ నుంచి? క్వశ్చన్ అది మా మూడు బట్టి పని అంటే నేను పనియే చేయను. పర్సనల్ యూజ్ యూటెన్సిల్స్, కప్స్ గానీ బౌల్స్ గానీ ఎప్పుడు వస్తుందో నేనే నా క్లయింట్ కి చెప్పిన మీ ఇష్టం. మీకు అప్పుడు చేయాలని అనిపిస్తే మీరు చేయండి, చేయకూడదు అని అనిపిస్తే చేయకండి, అంతే. అది నేను చెప్పిన నా క్లయింట్ కి. నా మూడు పట్టి నేను వర్క్ చేస్తా. అవును. చీఫ్ డన్. ఓకే ప్లీజ్. రాత్రి 10:30 నేను కామెడీ ఏం చేయలేదు అసలు. నీకు తెలుసా నేను ఏం అడిగాను? ఏంటంటే ఇప్పుడు తను ఏమంటుంది, నాకు సెన్సిబిలిటీ లేదు, ఏం అడగాలో తెలియదు అని అన్నప్పుడు వాట్ ఎవర్ యూ పోట్, మీ ఇద్దరి మధ్య జరిగేది కెమెరాస్ రికార్డ్ అవుతున్నాయా లేదా? మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ జరుగుతుంది, కెమెరాస్ రికార్డ్ అవుతున్నాయా లేదా? నేను ఆ ఫ్రెండ్షిప్ గురించే కదా క్వశ్చన్ అడిగింది. ఇంకేమైనా తప్పు అడిగితే అది నువ్వు అడిగింది, అక్కడ గొడవ జరిగింది, నాకు సంబంధం తెలీదు, నాకు సంబంధం లేదు. బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్ ద ప్లేస్, రైట్? నేనేమంటున్నాను అంటే ఆ గొడవ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగకూడదు నాన్న. అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే, గొడవ పెట్టారు. బట్ పోర్ట్రే వేరేలాగా అవుతుంది బయట పబ్లిక్లీ. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ, నాట్ గుడ్ ఫర్ నాకు. ఎవరు అడగరు వచ్చి. అవునా, బొట్టేది పోయిందా? సర్లే ఉంది. నేను అమ్మ ఏంద్ర రాక్షసుల్లో ఉన్నా. ఎంత నీకు ఒకటే కదా పడింది? ఒకటే ఇప్పటికే అరే పిచ్చిదా మంచిదా అర్థమవుతలేదు. అదే క్లారిటీ లేదు, క్లారిటీ లేదు. క్లారిటీ కాదు, గేమ్ ఏంటిది పర్సనల్ ఏంటిది తెలియాలి కదా మచ్చా. రాత్రి 11 నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి నిఖిల్ భాయ్. డ్రీమ్ క్రష్ చేసిన రోజు మీరు ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకున్నారు, రెస్పాన్సిబుల్గా ఉండాలి చీఫ్ అంటే. కట్ చేస్తే నువ్వు చీఫ్ అయినావు, మీ క్లాన్లో బేబక్క సోనియా మధ్యలో ఒక విషయం వచ్చింది, నువ్వు అక్కడ ఉన్నావు, వాళ్ళ మధ్యలో ఏం మాట్లాడకుండా సార్ట్ అవుట్ చేయలేదు. నేను అడిగినప్పుడు నువ్వు చెప్పినావు నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు అని. చీఫ్ అంటే ఐ ఫీల్కి చీఫ్, ఒకవేళ నేను నీ పొజిషన్లో ఉంటే నేను మాట్లాడి సార్ట్ అవుట్ చేసేవాడిని. సార్ట్ అవుట్ చెయ్యగలగలేకపోయినావు, దానివల్ల నీ క్లాన్లో లొల్లిలైనాయి. కట్ చేస్తే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు నిన్న అబ్బాయి నీకు అక్కడ నాగార్జున సార్ ముందు మనోడు లో అయిపోయిండు, మనోడు ముఖం పైన ఒక మాస్క్ వచ్చేసింది, ఇట్లా లేడు, మళ్ళీ వాడు అట్లా అవ్వాలి అని చెప్పి నీకు చెప్తే నువ్వు అది ఒప్పుకున్నావు కూడా. యాజ్ అ చీఫ్ నువ్వు మేబీ ఫెయిల్ అయినావు, అది నాకు నచ్చలేదు. యూ కమ్ బ్యాక్, అదే రీజన్తో నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. పర్సనల్ ఇష్యూ జరిగినప్పుడు పర్సనల్గా కూర్చొని మాట్లాడుకుంటేనే క్లారిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నామినేషన్లో ఫస్ట్ నామినేట్ చేసింది సోనియాని. మనం ఇద్దరు 1.5 days మాట్లాడుకోలేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు వీ హ్యావ్ అ గుడ్ బాండింగ్. అది గేమ్తో కాకుండా నిఖిల్ అనే పర్సన్కి, సోనియా అనే పర్సన్కి ఒక ఫ్రెండ్షిప్ బాండ్ మన పర్సనల్గా మనం బాండ్ చేసుకున్నాం. అలాగే సీతకు ఉన్నప్పుడు నేను కూర్చొని మాట్లాడుకున్నాం. అలాగే మణికంఠ ఫస్ట్ డేనే నేను కూర్చొని మాట్లాడుకున్నాం తప్ప అది రాలేదు. ఎనీవేస్ నువ్వు చెప్పింది క్వాలిటీస్ తగ్గింది నేను ఒప్పుకున్నాను కాబట్టి అది ఒక్కటి డిపెండ్ చేస్తాను. అగైన్ ఇప్పుడు కూడా నేను చెప్తా, యాజ్ అ చీఫ్ ఈరోజు లేదా రేపు ఇలాగే చీఫ్గా ఉంటే ఇంకో పర్సనల్ దానికి నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వను. మై సెకండ్ నామినేషన్ ఇస్ పృథ్వీ. కొంచెం కేర్లెస్నెస్గా ఉన్నావు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అని ఈ 2 క్వాలిటీస్ వల్ల నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. ఎందుకనేది కూడా చెప్తా. మన ఇవాళ ఆఫ్టర్నూన్ నువ్వు స్నానం చేసి వచ్చి టవల్ ఒకటి మన డైనింగ్ టేబుల్ చైర్ పైన అట్లనే ఉండింది. ఒక 2-3 టైమ్స్ మీరు లగ్జరీ రూమ్కి రాకముందు కూడా నేనే నీ కప్ అక్కడ నుండి తీసి అక్కడ 1-2 టైమ్స్ అయితే పెట్టినా, తప్పకుండా గుర్తుంది. ఆల్సో ఇప్పుడు మీరు లగ్జరీలోకి వచ్చిర్రు. లగ్జరీ అంటే నీకు పవర్ వచ్చినట్టే. అఫ్కోర్స్ పవర్ అంటే పవర్తో పాటు బాధ్యత లాగా కూడా అఫ్కోర్స్ వస్తుంది. అది మన బాధ్యత. కాఫీ కప్ అక్కడక్కడ పెట్టేయడం ఎప్పుడు ఒక 2-3 టైమ్స్ జరిగింది. 2-3 టైం ఎప్పుడు నాకు గుర్తుంది. ఇప్పుడు నేను అక్కడ పెడతా, రాంగ్ ఏం లేదు. తీసిన నేను కూడా నైట్ వాష్ చేసిన. కప్పు పెట్టిన రీజన్ కాదు, కప్ పెట్టిన రీజన్ కాదు పృథ్వీ, అది ఉంది. కప్పు పెట్టిన రీజన్ దీనికి ముందు కూడా ఒకసారి ఎప్పుడో నేను కప్పు లేపడం జరిగింది. ఇప్పుడు నువ్వు లగ్జరీ టీంలోకి వచ్చినాక కూడా చేయడం జరిగింది. దానికి ముందు నేను ఒప్పుకోను బ్రో, అది నా వర్క్ నాకు తెలుసు. కానీ నీకు పవర్ వచ్చింది, పవర్తో పాటు ఏమంటారు బాధ్యత కూడా వచ్చింది అని నేను ఫీల్ అయ్యి నీకు జస్ట్ మంచిగా చెప్తున్నాను. మంచిగా నేను ఒప్పుకోను బ్రో, నేను చేయలేదని ఎందుకు ఒప్పుకోవాలి. హౌస్ రూల్స్ అప్పుడప్పుడు బ్రేక్ చేస్తున్నావని నేను ఈ పాయింట్ పైన నామినేట్ చేస్తాను. హౌస్ రూల్స్ అంటే ఏంటి? ఫర్నిచర్ పైన షూస్ పెట్టుకొని కాళ్ళు వేసుకొని కూర్చుని. ఏ ఫర్నిచర్? నువ్వు సోఫా పైన అక్కడ పెట్టకూడదు ఎవరు చెప్పారా ఫర్నిచర్ లో? బట్ అది డర్టీ అవుతుంది, క్లీనింగ్ మా బాధ్యత. అక్కడ డిన్నర్ చేస్తారు మీరు? డిన్నర్ కాదు, బట్ కూర్చుంటాం కదా. కూర్చొని టేబుల్ మీద ఎందుకు కూర్చున్నారు? సోఫాల మీద కూర్చోండి. సోఫా పైన కదా నువ్వు. సోఫా మీద కాలు ఇక్కడ షూ ఎక్కడ పెడతాను. అది ఒక హౌస్ రూల్స్ బ్రేక్ చేస్తున్నావు అనే రీజన్ పైన నేను నిన్ను నామినేట్ చేస్తున్నా పృథ్వీ. అదొకటి స్మోకింగ్. రాత్రి 11:15. నా ఫస్ట్ నామినేషన్ ఇస్ ప్రేరణ. నేను ఫస్ట్ డే వచ్చిన రోజు అందరికన్నా ఎక్కువ మింగల్ అయింది మీతోనే. ఒక చాలా సెన్సిటివ్ ఏరియా ఉంది ఇన్ మై హార్ట్, ఇన్ మై హెడ్. అలా అని ఆఫ్ కోర్స్ ఐ థింక్ జోక్ లాగా మీరు చేయొచ్చు, అది ద బాటిల్ థింగ్, డస్ట్బిన్ థింగ్ జోక్ లాగా అవ్వచ్చు. కానీ దాని వెనక ఉన్న ఇంటెన్షన్ తప్పు ఉండకపోవచ్చు కూడా. నా పాయింట్ ఏంటంటే అంటే ఇప్పుడు మీరు సీతా గారి ప్లేస్లో ఉంటే మీకు అలా జరిగేటప్పుడు ఐ విల్ బీ వెరీ క్లియర్, నేను సీతా గారి కన్నా మీకు ఎక్కువ క్లోజ్ ఇక్కడ. ఐ వుడ్ హ్యావ్ టుక్ అ స్టాండ్ ఫర్ యూ దట్ అది తప్పు. అండ్ ఇండివిజువల్గా ఆలోచించండి, అది అప్పుడే అది క్లారిఫై అవ్వకపోతే కొంచెం మనకి తగులుతుంది. అలా అని మీరు సారీ చెప్పారు, ఒకవేళ అది ఇంటెన్షనే మీది అది ఉండుంటే సారీ చెప్పకూడదు. ప్రేరణ, ఐ రియలీ థింక్ యూ హ్యావ్ దట్ సాఫ్ట్ సైడ్ ఇన్ యూ. గేమ్ ఆడుతూ డు నాట్ లూజ్ యువర్ గుడ్నెస్ అమ్మా. ఐ ఆల్సో లవ్ యూ. ఐ లవ్ యూ బట్ ఇట్స్ జస్ట్ బట్ యా నాకు అర్థం అవుతుంది. నేను ఇది పదే వస్తుంది అనే నాకు బాధ ఉంది. ఎందుకంటే నేను సీత టైంలో కూడా చెప్పాను, కొంచెం జర్నీ అయ్యాక ఒకరి గురించి తెలిసిపోతుంది. మీరు చెప్పినట్టు నాకు ఒక సెన్సిటివ్ సైడ్ ఉంది. అలా తెలిసినప్పుడు నేను పదే చెప్పాను. అది ఆ జోక్ టైంలో దానికి ఒక్క సెకండ్ ఆలోచన పడలేదు. కానీ అది సీతకు అంత హర్ట్ అయింది అని తెలిసిన వెంటనే సీతకే కాదు, ప్రతి క్లీనింగ్ టీం వాళ్ళకి నేను వెళ్ళి అపాలజైజ్ చేశాను. ఎందుకంటే నా ఇంటెన్షనే కాదు అది. ఎవరినైనా డిమోటివేట్, హ్యూమిలియేట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. దట్ ఈస్ ద రీజన్ నేను సారీ చెప్పింది. నువ్వే చెప్పావు, ఒక మనిషి గురించి తెలిసినప్పుడు అరే ఆమె ఎలా చేసింది అని నా థాట్ వచ్చింది కదా. ఆ టైంలో కూడా తెలియాలి అట్లీస్ట్, అరే ఆమె అలాంటి మనిషి కాదు, అలా చేస్తుంటే మేబీ అంత ఆలోచించలేదేమో, ఆమె నిజంగా హర్ట్ చేయాలి అని చేయదు. దేర్ ఇస్ నో వాళ్ళని ఇది చేయించాలి, వాళ్ళకి తెలియాలి వాళ్ళ టాస్క్ అలాంటిది. ఇంటెన్షన్ లేదు కదా. జస్ట్ యువర్ పాయింట్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి. యూ డి నాట్ థింక్
మీరు అలా ఆలోచించలేదు. ఐ స్వేర్ నాకు ఒక్క ఆలోచన లేదమ్మా దానిలో. ఓకే డన్. ఓకే, నాకు మీరందరూ చాలా ఇష్టం. సో నేను అలాంటి లైక్ అంతా కూడా చెయ్యను కదా. దట్స్ ఆల్. ఓకే డన్. మహారాజు పృథ్వీరాజ్, మీరు ఒక బబుల్లో ఉన్నారు, అది మీ బబుల్, తప్పు అని అనట్లేదు. నేను ఒక మనిషిని చూసేటప్పుడు ఈయన ఇలా ఉంటారు, ఇలా నేను జడ్జ్ చేస్తూనే ఉంటాను, మీకు చెప్తూనే ఉంటాను, మీరు హార్ట్లెస్ ఇది అని నేను చెప్తూనే ఉంటాను, ఎందుకంటే అప్ ఫ్రంట్నెస్ ఉంది నాలో. అలా అని సేమ్ నేను క్వశ్చన్ చేసేది ఏంటంటే, మీరు గేమ్ మంచిగా ఆడుతున్నారు, టాస్క్ మంచిగా చేస్తున్నారు, గొడవలు మంచిగా చేస్తున్నారు, అలా అని ఐ థింక్ కొన్నిసార్లు ఒక్కొక్క టాపిక్లో మీరు స్పీకప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇదంతా జరిగింది, నామినేషన్ ఇదంతా అయింది, సీత గారు అది టాపికే. అసలు ఈ రోజు మొత్తం టాపికే ఏంటి? డస్ట్బిన్ అండ్ బాటిల్స్. డస్ట్బిన్ హ్యూమిలేషన్, అందరి పాయింట్ అదే ఉంది. అక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు మీకు క్లారిటీ ఉంది, కానీ అప్పుడు కూడా మా క్లాన్ ని ఏం అనకూడదు అని మీరు కూర్చోకూడదు. యూ కెన్ అట్లీస్ట్ హ్యావ్ యువర్ ఓన్ వర్డ్. నాకు మీరే రాంగ్ అనిపిస్తుంది, నా క్లాన్ రాంగ్ అనిపించట్లేదు, బికాస్ యూ డిడ్ంట్ డు ద వర్క్. నేను ఏమంటున్నా అంటే, మీరు చాలా ఈజీగా ఆడుతున్నారు గేమ్. అది నా గేమ్, ఈజీగా ఆడతాను నేను. అది నాకు నచ్చట్లేదు. కష్టపడి ఆడలేను. అది నాకు నచ్చట్లేదు. ఒకరు ఈజీగా ఆడతారు, ఒకరు కష్టపడి ఆడతారు. మీరు ఈజీగా ఆడుతున్నారు, నామినేషన్ చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు ఎందుకని. మీరు కావాల్సిన టైంలోనే మాట్లాడుతున్నారు, ఒక్కొక్క చోట్ల మీరు మాట్లాడట్లేదు. ఇప్పుడు వద్దు, అప్పుడు ఎందుకు మాట్లాడాలి, ఎందుకంటే మీరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ. మాట్లాడాలి నేను, మీరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అక్కడ మాత్రం మాట్లాడాలి. తప్పించుకుంటున్నారు. ఇప్పుడు కావాలంటే ఫుడ్ తినాలి, వద్దంటే ఎందుకు ఫుడ్ తినాలి నేను? మీరు అసలు ఈ ఇంట్లో జరిగిన ఒక డెసిషన్ చెప్పండి. మీరు చెప్పాలి, మీరు కదా నామినేట్ చేస్తున్నాను. కుకింగ్ గానీ, కిచెన్ గానీ, ఎవరు ఏం ఉండాలో గానీ, ఎవరు ఏం చేయాలో గానీ ఇక్కడ అయింది కదా, ఇక్కడ కన్ఫెషన్ రూమ్ లో అయింది కదా. అది కాదు, దానికన్నా ముందు స్టార్టింగ్ డే 1 నుంచి చెప్తున్నా. డే 1 నుంచి చెప్తున్నా, ఫస్ట్ వీక్ చెప్తున్నారా? ఈ వీక్ కాదా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీక్ లో నామినేషన్ లేదు అలాంటే. అరే ఇది ప్లీజ్ ఈ వీక్ కదా, ఇదేరా ఒకే వీక్. సారీ, ఓకే ఒక లైన్ లో కంప్లీట్ చేసేస్తాను. మీరు మీ జోన్ లో ఉంటారు, అది మీకు కరెక్ట్, అది నాకు కూడా కరెక్ట్. కానీ ఇక్కడ గేమ్ లో ఆడడానికి కొంచెం మా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఆడాలి అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు గేమ్ ఎలా ఆడారు అన్నది వద్దు, కంఫర్ట్ జోన్ బయట వచ్చారా లోపల ఆడారా అది. ఇప్పుడు కొంతమంది కూడా నామినేట్ చేశారు కదా, మీ ఇన్వాల్వ్మెంట్ లేదు అని. అలాంటి నువ్వు ఎందుకు ఫిట్ అవుతావు? ఓన్లీ టాస్క్ లో వచ్చావు కదా. నేను గెలిచిన అదే చెప్పినా, నువ్వు ఎలా చీఫ్ అవుతావు, ఎలా ఫిట్ అవుతావు అలాంటి టాస్క్ అయితే? అది మీకు నా మీద ఉన్న ఒపీనియన్. సేమ్ నాకు మీ మీద ఒపీనియన్ ఏంటంటే, మీరు సేఫ్ గా ఆడట్లేదు. అది సేఫ్ గా ఆడట్లేదా? నో, నాకు తెలుసు. సారీ, సేఫ్ గా ఆడుతున్నారు. చాలా క్లారిటీ ఉంది, చాలా క్లారిటీ ఉంది అమ్మాయికి. తలపైన అర్ధరాత్రి 12 గంటలు. ఫస్ట్ నామినేషన్ నేను ప్రేరణకి ఇస్తా. ప్రేరణ, ఇది క్లాన్ కాదు, యాజ్ ఇండివిజువల్. గ్రూప్లో కూడా ఇండివిజువల్ ఆడుతారు. సో నువ్వు క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు డబుల్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండే, నేను చేసిన తప్ప రాంగ్ అని నా దగ్గర అడిగావు, కొంతమంది దగ్గర అడిగావు. అండ్ అది నాకు రాంగ్ అనిపించింది, ఎందుకంటే నీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు ఇంకొక దగ్గర వెళ్ళి అడగడం కూడా రాంగ్ అవుతుంది. ఇండైరెక్ట్ గా డస్ట్బిన్ విషయమే, నాట్ ఓన్లీ డస్ట్బిన్ విషయం, ఇట్స్ లైక్ ఆల్ ఓవర్. నేనైతే ఈ పాయింట్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక ఫ్రెండ్ గా ఒక ఒపీనియన్ అడిగితే నాకు క్లారిటీ లేదని కాదు, ఆ పాయింట్ లో అలా జరిగిపోయింది. నేను తప్పు చేయాలి అని చేస్తుంటే అది వేరే విషయం. అది జోక్గా చేశాను, ఎదుటి వాళ్ళకి తప్పు అనిపించింది కాబట్టి. అండ్ ఒపీనియన్స్ అందరు అడుగుతారు, నువ్వు చెప్పిన దానిలోనే చాలా మంది అడిగారు, నువ్వు ఈ ప్లేస్ లో ఉండుంటే ఏం చేసేవాడివి అని. అక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంది. మాకు క్లారిటీ ఉంది కాబట్టి మేము ఏదో చేసుకున్నాం. నేను గుడ్ విల్ కోసం చెప్తున్నా, నువ్వు నీ మైండ్ ఆఫ్ స్టేట్ ని కంట్రోల్లో పెట్టుకో అని. నువ్వు తప్పు చేస్తున్నావా నువ్వు చేయి, రైట్ చేస్తున్నావు నువ్వు చేయి, నీకు తెలుస్తుంది కదా ఏం చేస్తున్నావు అనేది. ఆ ఒక్క పాయింట్ మీదే. సో బేసిక్లీ ఏ ఒపీనియన్ అడుక్కోడు, ఒపీనియన్ అడుగు, అంతే అంతే. నువ్వు అలా రిసీవ్ చేసుకుంటావు అంటే నేనేం చేయలేను ప్రేరణ. ఓకే,
పృథ్వీ, చాలా కంఫర్ట్ జోన్లో ఉంటావు బ్రో, అండ్ ఐ వాంట్ యూ టు బీ స్ట్రాంగర్ చాలా ఇన్ ఎవ్రీ వే. అంటే ఇప్పుడు లగ్జరీ లైఫ్లో ఉన్నావు కాబట్టి కాదు, మనం రూల్స్ పెట్టక ముందు అందరూ షేరింగ్ అనే ఒక దీంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కొన్ని హెల్ప్ చేయలేవు. చేశాను దేంట్లో? కిచెన్ లో. ఏం చేసావు? కటింగ్. అదొక్క రోజే చేస్తావు అంటున్నావు. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ఏం పనిలో లేదు కదా, ఇంకేం పని? ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఏం పని? నా పర్స్పెక్టివ్ లో ఇంకా ఇన్వాల్వ్మెంట్ కావాలనిపించింది కాబట్టి. దేంట్లో బ్రో అది చెప్పండి. ఇన్వాల్వ్మెంట్ లో ఇక్కడ ఓన్లీ వర్కే ఉన్నది బిగ్ బాస్ లో. అదే చెప్తున్నారు కదా అందరూ. ఇప్పుడు నామినేషన్ చాలా మంది చేశాడు. నామినేషన్ నువ్వు కూడా అదే విషయం ఇన్వాల్వ్మెంట్ లేదని. ఇన్వాల్వ్మెంట్ కాదు, నా గేమ్ లో లేదు చెప్పినా, నేను ఇన్వాల్వ్మెంట్ కాదు, పని గేమ్ లో చెప్పినాను. టాస్క్ ఒక్కటే కాదు పృథ్వీ, బిగ్ బాస్. ఓకే, నేను వర్క్ చేద్దాం చెప్తున్నా కదా కిచెన్ లో. ఒకే రోజు చేయడం కాదు, అన్ని చోట్ల కావాలి. లగ్జరీ వచ్చేదో నేను ఎందుకు వర్క్ చేయాలి? అది దానికి ముందు చెప్తున్నాను. దానికి ముందు వర్క్ చేశాను, ఒక్క రోజే చేశాను. 2 days చేశాను నేను. ఇప్పుడు క్లాన్ 3 days ముందు క్రియేట్ అయింది కాబట్టి లగ్జరీ అనేది వచ్చింది, మనకు వర్క్ అనేది డివైడ్ అయింది. దానికి ముందు క్లాన్ ముందు ఎన్ని డేస్ ఉన్నావు? 4 days చెప్పు. 4 days నుంచి 4 days వర్క్ చేయలేదా? రే ఒక్క రోజే చేసావా బ్రో? నేను ఫస్ట్ డే చేయలేదు వర్క్ అంటే. తర్వాత నువ్వు ఏ వర్క్ చేశాను బ్రో నేను. ఎందుకంటే నువ్వు ఉన్న టీం వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. ఎవరు ఉన్న వాళ్ళ టీము? ఎన్నిసారి క్లీనింగ్ టీమ్ లో క్లీనింగ్ చేయాలి చెప్తున్నా కదా. క్లీనింగ్ చేయలేదు, నేను కిచెన్ వర్క్ చేశాను. బట్ యు కుడ్ హావ్ డన్ సంథింగ్. కూడా చేయొచ్చు. నాకైతే చెప్పాల్సింది అనిపించింది. ఇఫ్ యూ వాంట్ టు డిఫెండ్ ఎనీథింగ్ బ్రో, యూ హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిగ్ బాస్ లో నామినేషన్ ఎందుకు చేయాలి అది తెలీదు, ఎందుకు నామినేషన్ చేస్తాం అది మీకు తెలీదు. వదిలేను బ్రో. Don't spread it. రాత్రి 12:15. ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపడానికి నామినేట్ అయిన సభ్యులు మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక. రాత్రి 12:30. యష్మి, మీరు పెద్ద క్లాన్కి చీఫ్ అయిన కారణంగా మీకొక స్పెషల్ పవర్ లభిస్తుంది. నామినేట్ అయిన సభ్యుల్లోంచి ఒకరిని సేవ్ చేసి నామినేట్ అవ్వని వారిలోంచి ఒకరిని నేరుగా నామినేట్ చేయండి. నేను ప్రేరణని సేవ్ చేస్తాను బిగ్ బాస్. ఎందుకంటే ఇప్పటి వరకు నా క్లాన్ గురించి మాట్లాడడానికి నాకు ఆపర్చునిటీ రాలేదు. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ మూమెంట్. తన మీద ఆ బాటిల్ గురించి వచ్చింది అండ్ క్లాన్ మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ ఆపర్చునిటీ టు వాయిస్ అవుట్. తన ఇంటెన్షన్ యాక్చువల్లీ నేను చూశాను కాబట్టి చెప్తున్నా, తనకి ఏం ఇంటెన్షన్ లేదు. నార్మల్గా వీఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ అవర్ విక్టరీ అంతే. అండ్ నేను కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే నాకు అవతల క్లాన్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని నాకు చూడాలని ఉండే. సో నేను అందుకే అక్కడ వాయిస్ అవుట్ చేయలేదు. నేను ఫన్గా తీసుకొని నేను వెయిట్ చేశాను. ఆ ఆపర్చునిటీని నేను యూజ్ చేసుకున్నాను. లక్కీలీ నాకు మా క్లాన్కి ఆ అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకున్నారు. సో నా ప్రకారం ఆ నామినేషన్ కరెక్ట్ కాదు. సో అందుకే నేను ప్రేరణని సేవ్ చేస్తున్నాను బిగ్ బాస్. నేను విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నాను. ఎందుకంటే నా ప్రకారం అట్లీస్ట్ బిగ్ బాస్ నుంచి వచ్చినప్పుడు అదొక కమాండ్ లాగానే అని నేను అనుకుంటా. సో ఆ డిసిషన్ వచ్చిన తర్వాత విష్ణుప్రియ ఎందుకు నాకు స్పోర్టివ్గా అది తీసుకోలేదు అని నాకు అనిపించింది. తను పర్సనల్గా తీసుకుని కాబట్టి కొంచెం మా గేమ్ అండ్ మా క్లాన్కి డిస్టర్బ్ అయింది. అంటే తనేనా సీతనా కొంచెం ఎమోషనల్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవ్వాలి, గేమ్ ఎలా ఆడాలి, అది ఫస్ట్ వీక్ కాబట్టి మాకు కూడా క్లారిటీ లేదు. అంటే స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు. సో అది కొంచెం మా క్లాన్కి డిస్టర్బ్ అయ్యింది మీరిద్దరు వల్ల. సో సీత ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా విష్ణుప్రియ. సో యష్మి, నేను ఎమోషనల్గా అంటే మీరు తీసుకున్న డెసిషన్కి నాకు ఏమీ ప్రాబ్లం లేదు.
నేనైతే పర్సనల్లీ ఇది చూడలేదు ఏ సీజన్లో, అండ్ నేను మెంటలీ నాట్ ప్రిపేర్డ్ ఇలాంటిది అంటే ఒక 5 మీద భారం పడిద్ది, ఒక ఫుల్ హౌస్ రెస్పాన్సిబిలిటీ అని నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నాకు మీతో ఎటువంటి ప్రాబ్లం లేదు, మీతో ఎటువంటి క్వశ్చనింగే లేదు. నాకు ఏమైనా క్వశ్చనింగ్ ఏమైనా ఇది ఉందంటే ఐ హ్యాడ్ ఇట్ విత్ డైరెక్ట్ బిగ్ బాస్ ఓన్లీ. నేను బిగ్ బాస్కే కన్వే చేసుకున్నాను నా ఎమోషన్స్. అండ్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా నాగ్ సార్తో నాకు అది క్లారిటీ ఇచ్చారు, ఇది అన్ని విధాలుగా పరీక్ష అని చెప్పేసి. ఏం డిస్టర్బ్ అయింది అంటే అందరూ అంతే స్ట్రాంగ్ గా ఎంజాయ్డ్ ఆల్ ద లగ్జరీస్. అసలు ఎక్కడ డిస్టర్బ్ అయ్యాను, మంచిగా చాక్లెట్స్ తింటూ ఉన్నారు, మంచిగా అట్లీస్ట్ కోల్డ్ డ్రింక్స్ అయింది కాబట్టి నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి యూటిలైజ్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ టైం అది కూడా నాకు అవ్వకూడదు అని అంటే కాదమ్మా, కానీ ఒకళ్ళ ఎమోషన్ ని మీరు ఫీల్ అవ్వలేరు అన్నది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన టాస్క్లు మేము చేసాం, బట్ ఎమోషన్ అనేది ఇలా ఫీల్ అవ్వకూడదు, ఇలానే ఫీల్ అవ్వాలి అని దానికి రూల్ లేదు కదా. రూల్ లేదు. ఐ టోటలీ అగ్రీ, బికాజ్ నేను కూడా మీలాగానే ఎమోషన్ అవుతాను. సో నా గేమ్ కి అది అఫెక్ట్ అవ్వకూడదు. నేను బయట చిన్న చిన్న మటర్ నేను ఏడ్చేస్తా. సో ఇక్కడ అది నాకు ఎఫెక్ట్ అయితే నేను నా గేమ్ ఆడలేను అని అలా నాకు అనిపించింది పర్సనల్ గా. సో దట్స్ ది రీజన్. దట్స్ ఇట్ బిగ్ బాస్. నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక ఈ వారం ఇంటి నుంచి బయటికి పంపడానికి నామినేట్ అయిన సభ్యులు మణికంఠ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ భాష, నైనిక మరియు యష్మి చేత నేరుగా నామినేట్ చేయబడ్డ విష్ణుప్రియ. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. మీరిక వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ బిగ్ బాస్. రాత్రి 12:45. బాధేస్తుంది చూసిన వల్ల కాక. అరే అవ్వదురా, నాకు ఒకసారి కనెక్ట్ అయితే ఈ గేమ్ కనే ఎక్కువ ఏం కాదు అనిపిస్తుంది మీకు. నాకేం అంటే మిగతా వాళ్ళందరికి బాగా కనెక్ట్ అయినా వీడికి కనెక్ట్ కాలేదా మరి? ఎవరికి? మిగతా అరే అర్థం చేసుకుంటా అన్నట్టు అడిగి అదంతా ఫీల్ అవుతా అంటే నేను వేసేవాడినే కాదు కదరా అంటున్నా. నేను అర్థం చేసుకున్నప్పుడు అబ్బాయి మీదనే పాయింట్ స్టాండ్ అవ్వాల్సింది కదా మరి. మళ్ళీ ఇంకా వెంటనే ఇంకొకటి మీదకి ఎందుకు షిఫ్ట్ చేసినావు? ఏంటి అది చెప్పకూడదు అలాంటిది అన్నప్పుడే కదా షిఫ్ట్ చేసిన. నన్ను నిజంగా లడ్డు దాచిపెట్టినందుకు కూర్చో. అరే రీజన్ సారా మరి అంత దిగిజారి ఆడాలని నా వల్ల కావట్లేదు అంత. వాడు ఫస్ట్ సేవ్ చేద్దాం అనుకున్నారా, సేఫ్ ఉందాం అనుకున్నాడు. వాడికి పాయింట్స్ లేవు వేరే వాళ్ళ మీద, అందుకని అబ్బాయిని నా బెల్ని చేసుకున్నాడు. అబ్బాయి అర్థమయ్యే అబ్బాయి నువ్వు సైలెంట్గా ఉన్నా మనల్ని అన్నాడు. నాకు అర్థమయ్యే నిన్ను సైలెంట్గా నేను అన్నా, నువ్వు నవ్వుకుంటున్నప్పుడే. వాళ్ళు మళ్ళీ అయిన తర్వాత లేదు ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేసిండు కదా అబ్బాయిని. ఇక మళ్ళీ వాడికి పాయింట్ దొరకలే టైంకి. దొరికేసరికి నువ్వైతే అర్థం చేసుకుంటావు అని చెప్పేసి నీకేసిండు. నాకు అర్థమవుతుంది వాడు చేసే పని అర్థమవుతుంది, కానీ అది తప్పు అని మనం తర్వాత చెప్పుకోవాలి. ఇక వాడంతా వీక్ ఎందుకున్నాడు అది మనం చెప్పాలి, అదే చెప్పాలి. కానీ వాడు ఆల్రెడీ వీకెండ్ అనే కానీ నేను కత్తి వచ్చింది వాడికి 2-3 రోజులు టైం కావాలి. యాక్చువల్గా వాడు రీగైన్ అవుతున్నాడు, తిరగా టైం పడుతుంది 100%. అవుతుంది లేరా, ఛాన్స్ ఇద్దాం అంతే, ఇంకేం చేయలేము. చాలా ఇంకా మనకంటే ఇంకా ముందు పోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు పోయేంత వరకు మనం సేఫే. ఇంకొక 1 వీక్ కొంచెం చూద్దాం, అన్ని కొంచెం డెవలప్ అవుతానంటే ఓకే, లేకపోతే లైట్ తీసుకోవడమే అంతే, ఇంకేం చేస్తాం. సాయంత్రం చేద్దాం, కాకపోతే పడుకునే ముందు మాట్లాడదాం. సో ఇప్పుడు నార్మల్గా మాట్లాడండి, నార్మల్గా ఉంచు, డిస్కషన్ ఏం పెట్టకు. నువ్వు వాడు ఏం మాట్లాడతారో విను అంతే. ఏమైనా ఉంటే రాత్రి పడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. రాత్రి 2:45. నువ్వు పడుకున్నావు, నువ్వు లేచావు, నీ మై సరి పెట్టలేదు. దీస్ ఆర్ నాట్. కానీ నిఖిల్, నీకు సరే పాయింట్ దొరకలేదే అనుకో, నామినేషన్లో వచ్చినప్పుడు నామినేషన్లో వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అయినా కొన్ని నీకు నీ సైడ్ నుంచి నువ్వు కరెక్ట్గా ఉన్నావు కదా నిఖిల్, ఆ పాయింట్స్ అయినా కరెక్ట్గా పెట్టుంటే అయిపోతుండే అని నేను అంటున్నా అంతే. నువ్వు మంచోడివేరా, కాకపోతే ఏంటంటే అతి మంచితనం చూపికంటూ చెప్తున్నాను నేను నీకు. అరే అతి మంచి కంటే నేను మంచి, అలా నేను క్యారెక్టర్ కాదు వేరేలాగా ఉండమంటే ఎట్లా ఉంటారా? ఎవరికి అయినా ఈజీ కాదు. చూడండి, ఐ డోంట్ వాంట్ టు చేంజ్. ఈవెన్ ఇఫ్ నాకు ఎలిమినేషన్ వస్తుంది, ఎలిమినేట్ అవుతానా నేను పట్టించుకోను. ఏంటి? నేను ఎలిమినేట్ అవుతానా కూడా పట్టించుకోను అంటున్నా. పిచ్చిలేసిందా మీ ఇద్దరు? నేను టాప్ 10లో చూస్తున్నా తెలుసా నేను.
అరే నిఖిల్ అనే క్యారెక్టర్ ఇలా అనుకుని ప్రేమించిన వాళ్ళు కూడా అరే ఏంట్రా గేమ్ షోకి ఇలా మారిపోయాడు పర్సనాలిటీ కాదు, వీడు ఒక గేమ్ షో కోసం ఏదేదో ఫేక్ చేస్తాడనే దానికన్నా ఫేక్ కాదు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ గేమ్ ఆడుతున్నాం అంతే. ఇప్పుడు మనము ఇంట్లో క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాము, స్ట్రైక్ కొడుతున్నంత మాత్రాన అది గేమ్ అంతే, ఇది గేమ్ అంతే. చెప్పడానికి బాగుంటుంది రా. నేను ఆడుతున్నా కదా. ఐఎమ్ ఫైనాన్షియలీ ఐ ఆల్సో నీడ్ ఎ సపోర్ట్. నాకు ఫైనాన్షియలీ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, నేను చూసుకోవాలి, నేను సెట్ చేయాలి. బట్ ఐ కాంట్ డూ దిస్. ఈ పిల్లకి ఇందాక అదే చెప్పాను నేను నిఖిల్, ఏంటి అంటే బేసికలీ నేను క్విట్ చేయాలనే థాట్ ఉంది, బట్ క్విట్ చేస్తే నన్ను నేనే రాంగ్ అని ప్రూవ్ అవుద్ది. బట్ నేను అది చేయకూడదని ఫిక్స్ అయ్యా. ఐఎమ్ సీరియస్లీ హ్యాడ్ దట్. నాకు నిజంగా థాట్ ఉంది, బట్ నేను ఇప్పుడు అది రాంగ్. నేను నిఖిల్గానే ఉండి ఏం చేయగలుగుతా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంతే. నువ్వు ఫస్ట్ డే సెకండ్ డే ఎట్లున్నావో అట్లనే. మా బేసిక్లీ ఏం తెలుసారా, ఒకసారి రెండుసారి చెప్పగలుగుతా నేను ఎవరికైనా ఏ విషయం అయినా. మళ్ళీ ఆ టాపిక్ వస్తే నాకు సైలెంట్గా ఉండడమే ఇష్టం. 9వ రోజు ఉదయం 9 గంటలు. మీకోసం నేను హాజరు, రింగ రింగ రోజులంగా ఏసుకొచ్చాలే, నచ్చి మెచ్చి నాటు సరుకు తీసుకొచ్చాలే. రారా రారా అరే ఎక్క సెక్క ఎక్క సెక్క ఎక్క సెక్క. Good morning everybody. ఉదయం 9:30. సో అసలు నేను ఏడ్చినట్టు ఎలా తెలిసింది నీకు? నీ క్లాన్ వాళ్ళేమా, నీ క్లాన్. బికాజ్ నువ్వు రూమ్లో ఏడిస్తే మాకెలా తెలుస్తుంది? విష్ణు ఏడ్చింది నాకు గుర్తు, ఎగ్జాక్ట్గా ఎవరైనా నాకు ఫేస్ గుర్తు రావట్లేదు, కానీ మీ టీం వాళ్ళు. ఎందుకంటే మా టీం మొత్తం వివర్ ఎంజాయింగ్, వివర్ సెలబ్రేటింగ్. ఆబ్వియస్లీ మీ టీం వాళ్ళే చెప్తారు. నేను ఒక్క పాయింట్ నేను క్లారిటీ చేస్తా, ఇది నా పర్సనల్ నామినేషన్ కాదు. యాజ్ అ చీఫ్ క్లాన్ చెప్పిన పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకుని యాజ్ అ చీఫ్ నేను మాట్లాడాను. ఓకే, నా పర్సనల్ అయి ఉంటే నేను వేరే పాయింట్స్ చెప్పేదాన్ని. నేను నా లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ ఆల్రెడీ నించున్నారు ఆ దీంట్లో, అందుకే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదని నేను చూస్ చేశాను. బికాజ్ నీ గురించి మా క్లాన్లో టాపిక్ వచ్చింది కాబట్టి, నువ్వు ఎమోషనల్ అయ్యావు, స్పోర్టివ్గా తీసుకోవట్లేదని వచ్చింది కాబట్టి నేను ఆ రెండే చెప్పాను. ఆ పర్సనల్ది కాదు ఇది. కొద్దిసేపు అయినాక పోదాం మళ్ళీ ఖాళీగాని. ఇది శాశ్వతం కాదు, మొదటిసారి బహుమతిగా లభించింది, ఇప్పుడు సంపాదించుకోవాల్సి ఉంటుంది. బీరాడి అనుకున్నా ఏది శాశ్వతం కాదు, మొదటిసారి బహుమతిగా లభించింది, ఇప్పుడు సంపాదించుకోవాల్సి. నేను రెడీ. ఉదయం 10:45. నేను చెప్పాలనుకున్నది విష్ణుప్రియకి ఒకటి ఏంటంటే, నేను ఆ స్కోప్ ఇయ్యదలుచుకోవాలి. ఇంకొకసారి నెక్స్ట్ టైం నువ్వు నాతో నా కామెడీ చేయొద్దు అనడానికి నా చెప్పే వే, అది నా రియాక్షన్ వచ్చింది. హౌస్ కి సంబంధించిన నిర్ణయం కాబట్టి అంతే. నాకు విష్ణుప్రియకి అది నా పర్సనల్, అది నా పర్సనల్ అండ్ అది నా స్ట్రెంగ్త్ కి సంబంధించింది. ఎవడన్నా నన్ను పోక్ చేస్తే నేను ఎట్లా తీసుకుంటా అనేది నా స్ట్రెంగ్త్ కి సంబంధించింది. అది సీతోకి సంబంధించింది, హౌస్ కి సంబంధించి. నేను ఇక్కడ 24/7 ఉంటున్నా, నాకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి, నాకు కూడా ఫ్యామిలీని మిస్ అవుతా, అన్నీ నాకు కూడా పర్సనల్గా నేను కూడా గో త్రూ అవుతా ఈ జర్నీలో. అండ్ డజన్ మీన్ నేను మెషిన్ ఏం కాదు కదా, నేను కూడా నాకు కూడా ఒక అన్న కావాలి, నాకు కూడా ఒక తమ్ముడు కావాలి హౌస్ లా. నీకు విష్ణుకి గొడవలు అవుతున్నప్పుడు నేను నిన్ను తప్ప రైటా అని నేను జడ్జ్ చేయలేకపోయా. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ నాకు నీతో ఎమోషనల్ బాండింగ్ ఉంది, ఎందుకంటే నాకు ఈ హౌస్లో అక్క అంటే నువ్వు కదానివే, నాకు సరేనా? నాకు నువ్వు ఎక్కడైనా నాకు నెగిటివ్ ఆలోచన వచ్చిందంటే క్లియర్ చేసుకోవడం నా హ్యాబిట్ అక్క. నువ్వు తప్పుగా అయితే అనుకోకు, ఇది క్యారీ ఫార్వర్డ్ చేయకు. ఉదయం 11:15. మాట్లాడినావా నీతోనే?
ఎవరు? వీడు నిఖిల్ పెద్దోడు. పెద్దోడు నువ్వు చిన్నోడు. పెద్దరా వీడు చిన్న దొర. చిన్నదొర అబ్బాయి ఏమంటాను వాడు? అదే ఫ్లిప్ అయిపోయాను బ్రో, నాకు పాయింట్స్ దొరకట్లా టైంలో. చెప్పిన సారీ చెప్పాడు. మరి బ్రో ఎందుకు ఇంత వీక్ ఉన్నావు చెప్పాను. నేను నిన్నెందుకు చూస్ చేసుకున్నా మరి? నా అండర్స్టాండింగ్ ప్రకారం వాడు ఫ్రెండ్స్ చేస్తే ఏం వేరే వాళ్ళతో మంచిగా ఉండొచ్చు, అంటే వాళ్ళకి అగేన్స్ట్ వెళ్తే కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు అలా అనుకుంటాడేమో అనిపించింది నాకు. ఇప్పుడు ప్రేరణకు చేసింది పాయింట్ అయితే నాకు అస్సలు నచ్చట్లేదు. వాడన్న పాయింట్ ఏంటిది అంటే ఎగ్జాక్ట్గా నువ్వు ఒక పని చేసేసినావు, చేసినాక ఇది కరెక్టా రాంగారా అని మాట్లాడొద్దు. నీకు ఆ క్లారిటీ ఉండాలి ఆ పని చేసినప్పుడు. అది వాడు చెప్పే పాయింట్. నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి నేను కరెక్ట్ చేసిన అనిపిస్తుందా, నేను తప్పు చేసిన అనిపిస్తుందారా, నీకు తప్పు చేసిన అనిపిస్తుందా, నీకు కూడా నేను నిజంగానే తప్పు చేసినా ఇట్లా అంటే నీకు ఇండివిజువాలిటీ లేదు అనేది వాడు కన్వే చేసి. మధ్యాహ్నం 12 గంటలు. సివిల్గా ఉండు, అందరితో హాయిగా ఉండు, జావియల్గా ఉండు, కానీ వాళ్ళు ట్రాప్లో పడకు. చూసావా పృథ్వీకి ఏమైంది? చాలా మింగల్ అయిపోయారు కదా. ఆయనని నామినేట్ చేయాల్సి వచ్చింది కదా. కాపాడు కూడా లేదు. వచ్చింది కదా పవర్ చీఫ్కి. ఆయన కంటే గట్టిగా ఎవరు ఆడారు పృథ్వీ కంటే గట్టిగా? నేను పృథ్వీనే సేవ్ చేస్తుందేమో అనుకున్నా. నేను అనుకున్నా అవ్వద్దు. ఇంగల్ మింగల్ చెప్పి దాంట్లో ట్రాప్ అయ్యి ఒక పర్సన్ ట్రాప్ అవుతారు. ఇప్పుడు ప్రేరణ సేవ్ అయింది, పృథ్వీ వదిలేసిరు దాంట్లో. అది కదా పాత నుంచి టీం. ప్రేరణ అంటే తర్వాత వాళ్ళు ఇద్దరికి కూడా నామినేట్ చేశారు. అది కూడా గేమే. ఇద్దరికి ఏంటిది అంటే నిఖిల్ ప్రేరణకి, ప్రేరణ నిఖిల్కి. అది కూడా పెద్ద కారణాలు ఏమి చెప్పలేదు. అది మేము న్యూట్రల్గా ఉన్నాను అది చూపించడానికి. అది గుర్తు పెట్టుకో ఎప్పుడైనా. మధ్యాహ్నం 1:30 అందరూ సోఫాలో కూర్చోండి. ఓకే బిగ్ బాస్. అమ్మా ఇదేంటి స్టోన్ లాగుంది. ఫోన్ లేరా? వద్దు చెప్పొద్దు. సరే మీరంతా ఇంట్లో ఇప్పటికే వారం రోజులు పైగా గడిపారు. అవును బిగ్ బాస్. ఇప్పటి వరకు మీ స్టే ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. పృథ్వీకి ఒకటే బాగుంది బిగ్ బాస్. ఈ సీజన్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందని, అలానే ఇక్కడ దొరికే ప్రతీదీ రేషన్తో సహా మీరు సంపాదించుకోవాలని ఈ ఇంట్లోకి రాగానే తెలియజేయడం జరిగింది. అవును బిగ్ బాస్. బిగ్ బాస్ మీకు మొదటి వారంలో ఆహారాన్ని పంపినప్పటికీ మీకోసం మీరు సంపాదించుకునే సమయం ఆసన్నమైంది. చెప్పలే అన్ని తీసేసుకుంటున్నా, ఇంకా ఎక్కువ కావాలంటే మీ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు వండినవి లేదా వండనివి ప్రతీది స్టోర్ రూమ్లో పెట్టండి. ఇంట్లో ఏ సభ్యుడు ఏది దాచుకోకుండా ప్రతీది స్టోర్ రూమ్ లో పెట్టేలా చూసుకోండి. బిగ్ బాస్ అక్కడ కాదు, వీకెండ్ ఎపిసోడ్ లో హ్యాంపర్ వచ్చింది కదా, అది కూడా పెట్టాలా? క్లియర్ గా చెప్తుంటే నువ్వు నీ డౌట్. ప్రతీది అంటే అన్ని అని. వండింది మీరు తినండి. నాట్ టాబ్లెట్. నేను చెప్పిన నిఖిల్ ప్రోటీన్ కాదురా అన్నారు. చెప్తేనే ఉన్నా వదిలే సాంబా అలా కాదురా ఇలా నేను వినలేదు. పెట్టిండ్రి ఆకలితందిరా నాకు. అవ్వ పొద్దున్న తిన్న అయిపోతుండే బ్రేక్ఫాస్ట్ అని. నేనేమో మంచిగా ఇజ్రాయిల్గా ఆడాలని చెప్పి అలా ప్రపోర్షనల్గా అలా తిన్నా. పనిష్మెంట్ అవుతుంది కావచ్చురా, తప్పు అవుతుంది కదా ఇచ్చే అన్నప్పుడు. ఆలు కర్రీ ఇప్పుడు ఆకలిస్తుంది. ఇది రాదమ్మా. అదమ్మా పైన ఉంది చూడమ్మా. చెప్పిన దొబ్బి తిన్నారు. మీరు తినండి, మీరు ఉండాలి. లగ్జరీ టీమ్కి లగ్జరీ లేదు ఇంకా చెప్తారు. అందరు పైసలు కట్టయితే
లేదు కీ లేదు, ఎక్కడ పోయింది కీ? ఆ స్టాండ్ తీసుకెళ్ళి పెట్టేసావు ఏంటి? అందరు తిన్నారు. ఏ డబ్బులు పోతాను చూస్తారు కదా. అందరూ తిన్నారు. అందరు తిన్నావని నువ్వు చేస్తావా? వద్దు, నేను తిన్నాను. ఏ డబ్బులు పోతుంది guys. Seriously చెప్తున్నా, చాలా ఆపండి. ఏమి తినకుండా పెట్టండి అన్నారా? అన్ని పెట్టండి అన్నారు, తినకుండా. మా నీళ్ళు తాగి సన్నపడదు లోపల తినేసి ఒకటి. అరే తినేరా ఈ రోజు తర్వాత ఎవడు మిస్టేక్ చేయడానికి లేదు, తినేయండి. మధ్యాహ్నం 1:45. మీ అందరికీ కొంత సమయం మాత్రమే మిగిలింది. ఈలోగా ఏం తినాలనుకుంటే అది తినేయండి. ఆ తర్వాత ఛాన్సే లేదు. కక్కుర్తిగా తింటున్నా బిగ్ బాస్. రైస్ ఎక్కడ దీంట్లో ఉందా చూడు. థ్యాంక్ యూ, చాలు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఆఖరి రక్తపు బొట్టు వరకు శ్రమించాడు. ఆయన తిన్నా, నేను తిన్నా. నేనేమన్నావని నన్ను డబ్బులు పోనేవని నాకు బీపీలో అయితే పిచ్చ కోపం వస్తుంది. మామ ఫస్ట్ రైస్ కర్రీ వేస్తాను ముందు. సలాడ్ మీకిచ్చిన సమయం పూర్తయింది. గిన్నెలు ఇడబెట్టి అలా తిన్నారు కదా మీరు. అన్ని స్టోర్ రూమ్ లో పెట్టేయండి. అంటే తినాలని ఇలా తింటున్నా అంటే తినాలని లేదు, కానీ దొరకదని తినేస్తున్నా. అరే ఈ రసం కొంచెం పెట్టాలి లోపలికి. మీ ప్రైజ్ మనీ కోల్పోవాలని మీరంతా అనుకుంటున్నారా? తక్షణమే ఆపేయండి. ఎవరు ప్రేరణ, నిజంగా ప్రేరణ రా, నీకు వస్తుంది నేను చెప్తా. అందరూ పెట్టేశారా? ఇంకేమైనా ఉందా పెట్టడానికి? ఎక్కువ రూల్స్ బ్రేక్ చేసి కూర్చో, తర్వాత ఫినిష్ చేసిన తర్వాత ఆపడం కాదు. ఆ పెట్టాను నేను ఫుల్ ఫినిష్ చేయలేదు. నెక్స్ట్ నేను అసలు థ్యాంక్ యూ నిఖిల్ అండ్ ప్రేరణ. ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983702కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నాగమణికంట బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నైనిక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983706కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983707కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సీత బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983710కి మిస్డ్ కాల్ ఇవ్వండి. శేఖర్ భాషా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983711కి మిస్డ్ కాల్ ఇవ్వండి. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983713కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి శుక్రవారం రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.